హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో సిఐఐ తెలంగాణ యాన్యువల్ మీటింగ్ సెషన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావులతో పాటు మాజీ ఎంపీ వివేక్, ఇతర ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు. ఆ మీటింగ్ ఇప్పుడు లైవ్ లో చూద్దాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పరిశ్రమల కార్యదర్శి మిత్రులు ప్రదీప్ చంద్ర గారు, గౌరవనీయులు భూపేంద్రరావు గారు, సభలో ఆసీనులైనటువంటి మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధి, దీనికి సంబంధించి చాలా చర్చోపచర్చలు జరిగినాయి. వాస్తవానికి తెలంగాణ 200 సంవత్సరాల క్రితమే ఒక చక్కటి కాస్మోపాలిటన్ సొసైటీ, పర్టికులర్లీ హైదరాబాద్ సిటీ. 70-80 ఏళ్ల క్రితమే ఇక్కడ 165 పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పబడి ఉన్నటువంటి ప్రాంతం. ఆ రోజుల్లోనే ఏషియాలో బిగ్గెస్ట్ షుగర్ ఇండస్ట్రీ కలిగి ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఇక్కడ ఒకటి కాదు, గ్లాస్ ఇండస్ట్రీ, సిగరెట్ ఇండస్ట్రీ, చాలా రకాల ఇండస్ట్రీస్ అజామాబాదు, ఆజంజాహి మిల్స్, వరంగల్, మొత్తం తెలంగాణలో నెలకొల్పబడి ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ కల్చర్ తెలంగాణలో ఇన్బిల్ట్ ఆటోమేటిక్గానే ఉంది. ఆ సంస్కారం ఉంది తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి. మీ అందరికీ కూడా నేను సంతోషపూర్వకంగా తెలియజేసే విషయం ఏంటంటే, తెలంగాణకి ఎక్సలెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇండియాలో మరే ఇతర రాష్ట్రానికి లేనటువంటి 20 lakh acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ వితౌట్ ఎనీ డిస్ప్యూట్ వీ హ్యావ్ విత్ అస్. దీంట్లో ఇప్పటికిప్పుడు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే ఇవ్వడానికి 1.5 lakh acres రెడీలీ అవైలబుల్ విత్ అస్. ఇప్పటికిప్పుడు ఇన్స్టాంటేనియస్ ఇవ్వడానికి. దాంతోపాటు కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకుంటా ఉన్నాం. ఇనిషియేటివ్ నెంబర్ 1, రాష్ట్రం ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా, ముఖ్యంగా పారిశ్రమల రంగంలో అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా విద్యుత్ శక్తి ప్రధానమైనటువంటి ఇన్పుట్. పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి 4 విషయాలు నాకు తెలుసు. 1, వారికి కావాల్సినటువంటి సఫిషియెంట్ ల్యాండ్. 2, సఫిషియెంట్ పవర్. 3, సఫిషియెంట్ వాటర్ సప్లై. 4, సఫిషియెంట్లీ నాన్ కరప్ట్ బ్యూరోక్రసీ. ఈ 4 కనుక సింక్రనైజ్ అయితే 100% అక్కడ పరిశ్రమలు విస్తరిస్తే బాగా అభివృద్ధి కూడా చెందుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ, ఐ అష్యూర్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ దీస్ 4 components are very richly available in the state of Telangana. టీఎస్ ఐపాస్ బిల్ నేను తెచ్చినాను, మీకు తెలుసా విషయం. సింగపూర్ నేను వెళ్ళినప్పుడు, సింగపూర్లో, మలేషియాలో, వైల్ అడ్రసింగ్ ఏ బిజినెస్ కాన్ఫరెన్స్ ఓవర్ దేర్, ఐ టోల్డ్ ఆల్ దీస్ థింగ్స్ టు దెమ్. వన్ జెంటిల్మెన్ టోల్డ్ మీ, మిస్టర్ రావ్, ఇఫ్ యూ ఇంప్లిమెంట్ 50% ఆఫ్ వాట్ యూ సే, ద హోల్ వరల్డ్ విల్ మేక్ ఏ క్యూ టు హైదరాబాద్. ఇదే ఆయన చెప్పినటువంటి. నేను చెప్పిన, వీ విల్ షో ఇట్ యూ ఇన్ యాక్షన్. బట్ మాటల్లో చెప్తే లాభం లేదు. యూ విల్ కమ్ టు నో వెరీ సూన్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మంచి అధికారిగా ప్రదీప్ చంద్ర గారు వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఇండస్ట్రియల్ పాలసీని తెప్పించి మేము చాలా గంటలు దాన్ని స్పెండ్ చేశాం. కొన్ని రోజుల తరబడి మా మిత్రులు జేఎస్ రంజన్ గారు ఉన్నారు ఇక్కడ, టీఎస్ఐఐసి చైర్మన్, ఎండి, చాలా చర్చ జరుపుతున్నాం. మనకు ఏ రకమైన స్థలం అవసరం, స్థలాలు ఎక్కడ అవసరం, ఏ రకమైన పరిశ్రమ ఎక్కడ రావాలి, ఒక నిర్ధారణకు వచ్చింది. హైదరాబాద్ ఐటీఐఆర్గా ప్రకటించబడ్డటువంటి ప్రాంతం మనందరికీ తెలుసు. ఐటీఐఆర్ చెప్పుకోవడానికి బాగుంది, అది బాగా
అనుకున్న పద్ధతిలో విస్తరించాలంటే డెఫినెట్గా దానికి 24/7 పవర్ కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్ దట్ ఇండస్ట్రీ రిక్వైర్స్. అజీం ప్రేమ్జీ గారు వచ్చినారు, విప్రో సంస్థ అధినేత. నేను వారిని ఇంటికి భోజనానికి పిలిచాను. కాసేపు పిచ్చాపాటికి మాట్లాడుకున్నాం. ఆయన ఫ్లాట్గా చెప్పినారు నాకు, మిస్టర్ రావు, ఐఎమ్ బిజినెస్ ఇన్ బెంగళూరు. అక్కడ విపరీతమైనటువంటి బ్రేక్డౌన్ వచ్చింది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దాన్ 3 hours. అజీం ప్రేమ్జీ గారికి పాపం చాలా డబ్బు ఉంది, కానీ ఆయన ప్రైవేట్ జెట్ లేదు. ఆయనకున్న అలవాటు ఏంటంటే నార్మల్ ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తారు. ఆయన దట్టు ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం చేస్తారు. అది ఆయన ఎందుకో పెట్టుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్. మీకు ఎట్లా తెలుసు అండి, మీ జెట్స్ మీకు ఉంటాయి కదంటే, నన్ను ఐ నెవర్ ట్రావెల్ బై జెట్స్. మై కంపెనీ డజంట్ హ్యావ్ ఎ జెట్. ఐ బిలీవ్ ఇన్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ది కామన్ మ్యాన్ ఇన్ ద ఎకనామిక్ క్లాస్ అని చెప్పినాడు ఆయన. I was surprised, and after that he told me, sometimes it is taking more than 3 hours to reach Bangalore airport. చాలా కష్టంగా ఉందండి. I am constructing a 5 lakh square feet facility in Hyderabad as an addition to the existing one, and we are going to provide 5,000 more employment in Hyderabad అని చెప్పినారు. And again he asked me the same question, what about the power supply? ఎవరు కలిసినా మోహన్ రెడ్డి గారు నేనైతే మనం ఒక ప్రాంతం మూలంగా బట్టి ఒక రాష్ట్రం మూలంగా చాలా చర్చించుకుంటూ ఉంటాం, చాలా మాట్లాడుకుంటూ ఉంటాం, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీబడి క్వశ్చన్స్ అబౌట్ ది అవైలబిలిటీ ఆఫ్ పవర్. అవైలబిలిటీ ఆఫ్ పవర్ గురించి కూడా ఒక మల్టీ స్ట్రాంగ్ స్ట్రాటజీ మనకు కావాలి. దానికోసం ఒక అద్భుతమైన ప్రణాళిక రచన చేసుకున్నాం. with an investment of 40,000 crores, Genco and Singareni 6,600 megawatts పవర్ ప్రొడక్షన్కి అన్ని ఏర్పాట్లు సిద్ధమైనాయి. ఆర్ఈసి పిఎఫ్సి దగ్గర లోన్స్ తీసుకునే విషయం కూడా క్లియర్ అయిపోయింది. గవర్నమెంట్ గ్యారంటీ కూడా అవసరం లేకుండా అద్భుతంగా ప్రాజెక్ట్ హైపోతికేషన్ మీదనే వాళ్ళు ఫండింగ్ కూడా చేస్తూ ఉన్నారు. యాజ్ మ్యాండేటెడ్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు ది ఎన్టీపీసీ, వాళ్ళు కూడా 4,000 megawatts పవర్ ప్రొడ్యూస్ చేసి డెడికేటెడ్గా తెలంగాణకే సప్లై చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు దెమ్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వారితో నేను ఇమ్మీడియట్గా కాంటాక్ట్లోకి వచ్చాను. వారు వెంటనే స్పందించి వచ్చి మన రామగుండంలో వాళ్ళ బల్బ్ ఏరియాలో, వాళ్ళ ఫ్యాక్టరీలో ఉండే బల్బ్ ఏరియాలో, అవైలబుల్ ఏరియాలో 16,000 megawatts పవర్కి శ్రీకారం చుట్టారు. మిగతాది నల్లగొండ జిల్లాలో ఆన్ ద బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్, దామరచెర్ల అనే ప్రాంతంలో మిగిలిన 2,400, జెన్కో ఒక 5,000 megawatts, సింగరేణి జైపూర్లో, ఆదిలాబాద్లో 600 megawattsకి శ్రీకారం చుట్టారు. ఎందుకైనా మంచిదని పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ దగ్గర సర్ప్లస్ పవర్ ఉంటే 1,000 megawatts ఆల్రెడీ పర్చేజ్ చేశాం. ఇంకో 1,000 megawatts మా దగ్గర ఉంది, తీసుకోండి అని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. దట్ ఆల్సో వీఆర్ టేకింగ్ నౌ. దాంతోపాటు ఎంతవరకు పోతున్నాం మేమంటే, ఎంత బయటికి తెలియదు, రోజు పేపర్లలో రాదు, మేము చెప్తే కానీ తెలియదు. వాట్ ఈస్ ద బెస్ట్ ఎఫర్ట్ వీఆర్ డూయింగ్ అని. సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి పవర్ లైన్స్ కరెక్ట్గా లేవు. సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ కనెక్ట్ కాలే ఇంకా. అందువల్ల నార్త్ ఇండియాలో పవర్ అందుబాటులో ఉన్నా మనం తీసుకోలేకపోతాం. దానికోసం పీజీసీఐఎల్ అని చెప్పి గవర్నమెంట్ కంపెనీ ఉంది. ఆ పీజీసీఐ వాళ్ళు మనకు వార్దా నుంచి డిచ్పల్లి టు మహేశ్వరం లైన్ వేస్తూ ఉన్నారు. వాటి టెండర్స్ కూడా పూర్తయినాయి. ఆ చైర్మన్తో, ఆ రీజనల్ డైరెక్టర్తో ప్రతిరోజు మేము టచ్లో ఉన్నాం. ఆల్మోస్ట్ 12-13 monthsలో మేము ఫినిష్ చేస్తామని చెప్పినాం. ఒకసారి అది జరిగితే అది హై ఫ్రీక్వెన్సీ లైన్స్, అవి 765 kV లైన్స్తో డబుల్ సర్క్యూట్తో వస్తూ ఉంది. ప్లెంటీ ఆఫ్ పవర్ విల్ బి అవైలబుల్ టు అస్ టు బై ఆర్ టు గెట్ ఇట్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ వేర్ ఎవర్ వి ఆర్ బై. మల్టిపుల్గా మనకు పనికి వస్తుంది. ఆ ప్రకారంగా దాని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి, ఒరిస్సాలో ఉన్నటువంటి అంగుల్ అనే ప్రాంతం నుంచి మన శ్రీకాకుళం జిల్లా పలాస వరకు కూడా ఒక లైన్ నిర్మాణంలో జరుగుతూ ఉంది.
అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయించడానికి కేరళలో ఉంటుందా, కుడంకురంలో ఉంటుందా, కల్పకంలో ఉంటుందని కాదు. వన్స్ ఇట్ ఈస్ ఆన్ ద లైన్ ఇన్ ద సదరన్ గ్రిడ్, ఎనీ స్టేట్ ఎనీబడి కెన్ ట్యాప్. పవర్లో ఉండే టెక్నిక్ అది. ఇట్ హ్యాస్ టు బి లింక్డ్ టు ది సదరన్ గ్రిడ్. సో మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ దట్. సో దట్ లైన్ ఆల్సో అనదర్ మల్టీ ఫ్రీక్వెన్సీ లైన్, అది చాలా హై ఫ్రీక్వెన్సీతో వస్తూ ఉంది. ఈ రెండు లైన్స్ కనుక మనకు కరెక్ట్ అయిపోతే అద్భుతంగా ఉంటారు. ఇంకొక లైన్ కూడా ఆల్రెడీ కనెక్టెడ్, బట్ నార్త్ ఇండియాలో గతంలో వచ్చినటువంటి నేషనల్ క్యాపిటల్లో వచ్చినటువంటి లోడ్ షెడ్డింగ్ ఏదైతే షట్ డౌన్ అయిపోయి 2 days మొత్తం నార్త్ ఇండియా అంతా పవర్ లేకుండా ఉందో, దాంతో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 50% కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ట్రాన్స్మిట్ చేయటం లేదు, ఓన్లీ 50%. అందువల్ల దానిలో ఒక 600-700 megawatts మాత్రమే వస్తాం. సో ఈ రకంగా ఈ గ్రిడ్స్ కనెక్ట్ కావడమే కాదు, మీరు నాకు ఇప్పుడు కొత్త టాప్ సీఈఓస్తో మీటింగ్ కూడా ఉంది, అక్కడ నేను ఇస్తాను మీకు పేపర్స్ అని. టుడే వీ హ్యావ్ ఏ పవర్ ఆఫ్ ఓన్లీ 4,320 megawatts of thermal power available with us within the state of Telangana. And ఒక 2,100 megawatts of grids కనెక్ట్ కావడమే కాదు, మీరు నాకు ఇప్పుడు కొత్త టాప్ సీఈఓస్తో మీటింగ్ కూడా ఉంది, అక్కడ నేను ఇస్తాను మీకు పేపర్స్ అని. టుడే వీ హ్యావ్ ఏ పవర్ ఆఫ్ ఓన్లీ 4,320 megawatts of thermal power available with us within the state of Telangana. And ఒక 2,100 megawatts of hydroelectrical power ఉంది. ఇంతకు మించిన పవర్ లేదు. కొనుక్కుంటే అందుబాటులో ఉంటే సదరన్ గ్రిడ్లో కొనుక్కోవాలా, లేకపోతే లేదు. ఈ మధ్య మేము చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు ఆ పవర్ కంపెనీస్ కూడా ఎట్లా అంటే క్యాప్టివ్ పవర్ ఉన్న వాళ్ళు కానీ, లేదా అప్పుడప్పుడు పీరియాడికల్ ఇవ్వగలిగిన వాళ్ళు కానీ, రోజు సెన్సెక్స్ లాగా వాళ్ళు కూడా పెడతా ఉన్నారు సైట్లో. దే ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్. వీ హ్యావ్ దిస్ మచ్ పవర్ టు సెల్ యూ అని. సో ఎక్కడున్నా మనకి నిమిషాలు మీకు తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం పర్చేజ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇండస్ట్రీకి 2 days 3 days పవర్ కట్ ఉండేది. బట్ సో ఫార్ బై నౌ దేర్ ఇస్ నో పవర్ కట్ ఇన్ ది తెలంగాణ స్టేట్. నేను వెంకట డాక్టర్ గారిని అదే అడిగాను, అమ్మ ఈ సంవత్సరం పవర్ కట్స్ లేవు కదంటే లేవుతారని చెప్తున్నారు. ఇంతవరకు లేదు, ఉండదు కూడా. ఐ అష్యూర్ యూ, ఉండనివ్వం. మనకల్లా కొంచెం సమస్య వస్తే మార్చ్ ఎండింగ్లో, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కొద్దిపాటి ఇబ్బంది రావచ్చు. షార్ట్ స్పెల్, 15-20 days స్పెల్లో. ఆ టైంలో ఏమైనా చిన్న డిజరప్షన్ వస్తే నేను చెప్పలేను, బికాస్ ఐ కెనాట్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్. మన పరిస్థితి వల్నరబుల్గానే ఉంది. బట్ ఆఫ్టర్ దట్ మీకు నేను గ్యారంటీగా చెప్పగలను. నేను మామూలుగా కేసీఆర్ ఎప్పుడు లైటర్ మాటలు చెప్పడం మీకు తెలుసు. చెప్పినంటే అది ఏం జరిగినా సరే జరగాల్సింది. 101% you can forget power cut to the industry in the state of Telangana after this season. 100% I assure you, round the clock power supply will be made available to the industry after from the month of May. I can say, as the agriculture load goes down, month of May నుంచి అసలు మీకు ఇండస్ట్రీ పవర్ కట్ అనేది ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 100 సంవత్సరాల దాకా మీకు పవర్ కట్ ఉండదని చెప్పి మేము మనవి చేస్తా ఉంటాం. అంత స్ట్రాంగ్ ఉంటాము. And the paper which I am holding in my hand, the progress is, manaki, as we complete the year 2015, at the end of 2015, from 4,320, we are going to the level of 7,779 megawatts. And end of 2016, we will go up to the level of 10,509 megawatts of power. End of 2017, we will have 11,345 megawatts. దీన్ని ఇంకో ఫిగర్ యాడ్ చేసి చెప్పట్ల మీకు, minimum 1,000 of solar power also will be with us. All this is I am talking about the firm power, not infirm power. That is the thermal power. Hydel power గురించి నేను ఎక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే అది సీజనల్ కాబట్టి, అన్రిలయబుల్ కాబట్టి, అన్డిపెండబుల్ కాబట్టి దాని గురించి నేను చెప్పట్లా. దిస్ 2,100 plus 300 ప్రియదర్శిని దూరాల లోయర్ పవర్ ప్రాజెక్ట్ ఇస్ కమింగ్ అప్ నౌ. నెక్స్ట్ సీజన్ నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ 2,500 megawatts ఆఫ్ ఐడల్ పవర్ కూడా మనకు ఉంది ఈక్వల్గా దీంతో పాటు. ది ఫిగర్స్ వాట్ ఐఎమ్ కోటింగ్ ఆల్సో క్యారీస్ 2,400 megawatts ఆఫ్ ఐడల్ పవర్ విత్ us. బై ది ఎండ్ ఆఫ్ 2018, ఇట్స్ ఎండ్ అని రాశారు ఇక్కడ, ఎండ్ కాదు యాక్చువల్గా,
by the beginning of 2018 only, we will have 20,633 megawatts of thermal power in the state. దీనికి తోడుగా 2000 megawatts ఛత్తీస్గఢ్ నుంచి కొనేది ఉంటుంది. ఒక 1000 ఆర్ 2000 చాలా మంది వస్తూ ఉన్నారు, చాలా ఆసక్తికరంగా. 2000 megawatts ఆఫ్ సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ఈ ఒక్క 2-3 నెలలు గడిస్తే, మార్చ్ ఏప్రిల్ గడిస్తే పవర్ కట్స్ గురించి మీరు బాధపడే అవసరం కానీ ఆలోచించే అవసరం కానీ ఉండదని చెప్పి నేను మీకు అందరికీ అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. అండ్ దిస్ యూ కెన్ టేక్ ఇట్ 100% గ్యారంటీ బియాండ్ ఎనీ డౌట్. అది మీరే చూడబోతారు. మీరు అసలు పవర్ కట్స్ అనేది లేవు సారి రాస్తున్నారని మీరే చెప్తారు. ఈరోజు నాకు ఎట్లయితే ఇప్పటివరకు లేవని చెప్పారో, ఫ్రమ్ ద మంత్ ఆఫ్ మే ఒకసారి అగ్రికల్చర్ లోడ్ పోయిన తర్వాత ఇండస్ట్రీ పవర్ కట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదని చెప్పి మనం చేస్తాం. One problem, one issue we are definitely overcoming. Within another 2-3 months to come. ఆ తర్వాత మనకు ఆ బాధ లేదు. Now second point, availability of land. Plenty of land is available. ITIR భాగంగా తెలంగాణలో చైనాలో షాంజన్లో ఎట్లయితే ఉందో హార్డ్వేర్ పార్క్ ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్. వీఆర్ ఇమాజినింగ్ ఎ హ్యూజ్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ వేర్ I think the government of Telangana will offer you certain incentives also. Along with the incentives extended by the government of India, we may also extend you. We are thinking, we are formulating certain ideas. We may also extend you to offer some incentives also. Land మీకు అందుబాటులో తెస్తాను. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇప్పుడున్న మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 15 minutes రన్లో మీకు ల్యాండ్ అందుబాటులో రాబోతాం. ఆ ల్యాండ్ కూడా చిన్నది కాదు. రాచకొండ గుట్టలు మీ అందరికీ తెలుసు. 35,000 acres of land is going to be made available for this electronic hardware park and also to the cinema city of Telangana and various other activities of Telangana. అందులోనే ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా పెట్టాలనే ఆలోచన మాకుంది. CEOs or some other personalities coming from overseas or elsewhere in the country, they will have the visit of directly landing in the industrial area. ఇది ఒకటి ఐడెంటిఫై అయింది. ఆల్మోస్ట్ పూర్తి అయ్యేటువంటి లెవెల్లో ప్రాసెస్ ఉంది. దట్ విల్ బి మేడ్ అవైలబుల్ వెరీ సూన్. దాంతోపాటు కందుకూరు మండలంలో రంగారెడ్డి జిల్లాలో దట్ ఇన్ అగైన్ ద రోడ్ ఈజ్ వన్స్ కన్స్ట్రక్టెడ్. ఐ థింక్ దిస్ సమ్మర్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. వన్స్ ద రోడ్ ఈజ్ లేడ్ అప్ 15 to 20 minutes రన్లో 11,000 acres మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం తీసుకున్నాం. As you know, as you are all aware of, Hyderabad occupies, the Telangana state occupies 1/3 production of the pharma in the country. దానికి మేము పెంచాలనుకుంటున్నాం. ఈ పొల్యూషన్ అనేది ఒక భూతంలాగా కొంతమంది ప్రచారం చేసి పెట్టారో అది ఇన్కరెక్ట్ యాక్చువల్గా. రీజన్ వై డెఫినెట్లీ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంత మిగులు ఉంటుంది, కొంత ఎక్సెస్ ఉంటుంది, కొన్నివో మిగిలిపోతూ ఉంటాయి. మన కిచెన్లో కూడా ఉంటుంది కిచెన్ వేస్టేజ్. అట్లానే ఎనీ ఇండస్ట్రీలో వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈజ్ ప్రాపర్లీ మేనేజ్ యాజ్ వీ మేనేజ్ అవర్ కిచెన్ ఇన్ అవర్ హోమ్స్, బికాజ్ ఎవ్రీ డే వీ నీడ్ కిచెన్ కాబట్టి దాన్ని చాలా జాగ్రత్త పెట్టుకుంటాం మనం. అదే ఇండస్ట్రీ కాడికి పోయినప్పుడు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అక్కడక్కడ మనకు కొంత చెడ్డ పేరు వచ్చింది, మన పటాన్ చెరువు ప్రాంతంలో కావచ్చు, మరో చోట కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫార్మా యూనివర్సిటీ, మన ఇండియాలో ఇప్పటికి ఫార్మా యూనివర్సిటీ ఎక్కడ కూడా లేదు. ఫార్మా కాలేజెస్ ఉన్నాయి కానీ ఫార్మా యూనివర్సిటీ లేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ యొక్క సహకారంతో మంచి ఫార్మా యూనివర్సిటీ పెట్టి ఆ ఫార్మా సిటీ యొక్క టౌన్షిప్ కూడా అక్కడే కట్టి బ్రహ్మాండంగా 11,000 ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మా సిటీని అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కూడా సంబంధించినటువంటి నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ కోసం, గ్రీన్ ఇండస్ట్రీ కోసం 35,000 acres మనకి రాచకొండ గుట్టల ప్రాంతంలో జస్ట్ బిసైడ్స్ రామోజీ ఫిలిం సిటీ ఐ కెన్ సే. ఇన్ అదర్ వర్డ్స్, ఐ థింక్ 10-12 kilometers రన్ ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ ఈజ్ గోయింగ్ టు బి మేడ్ అవైలబుల్. దీంతో పాటు ఇప్పటికే ఇచ్చి ఏళ్ల తరబడి వాడకుండా ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి. వాటిని కూడా వీఆర్ గోయింగ్ టు రెజ్యూమ్ బ్యాక్, ఎందుకంటే అది నిరుపయోగంగా పోతా ఉంది. వాళ్ళు తీసుకున్నారు కానీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. 10 years అయింది, 15 years అయింది, దే ఆర్ నాట్ యూజింగ్ దట్ ల్యాండ్. అది కూడా కొంత రెజ్యూమ్ చేసుకోబోతాను. దట్ ఇస్ ఆల్సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద పెరిఫరీస్ ఆఫ్ హైదరాబాద్. 16,000 to 20,000 acres ల్యాండ్ అది కూడా ఉంది. అవి కాకుండా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి.
అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ ఇందాక నేను చెప్పినటువంటి 1,50,000 ఎకరాల భూములు వివిధ జిల్లాల్లో కూడా ఉన్నాయి మనకి. ఈ రకంగా ల్యాండ్ బ్యాంక్ ప్రాబ్లం కూడా అడ్రస్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ. ద థర్డ్ ఇష్యూ మేకింగ్ అవైలబుల్ ద వాటర్ సప్లై. వాటర్ సప్లై కోసం మేము ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాం. ఆ ప్రణాళిక ఏంటంటే తెలంగాణ వాటర్ సప్లై ప్రాజెక్ట్, తెలంగాణ వాటర్ గ్రిడ్ అని ఏదైతే అంటున్నామో దానిలో 10% వాటర్ ఇండస్ట్రీ కోసం మేము రిజర్వ్ చేసి పెట్టాం. ఆ పైప్ల యొక్క డయా, వాటి యొక్క సైజు 10% ఎక్కడ ఇండస్ట్రీ అడిగినా వాళ్ళకి అక్కడనే అవుట్లెట్ ఓపెన్ చేసి ఇచ్చే విధంగా ఆ పైప్ల యొక్క డయా కూడా ఆ విధంగా పెట్టాం. ఎక్కడ ఇండస్ట్రీ ఏ జిల్లాలో అడిగినా, ఏ ప్రాంతంలో అడిగినా వితిన్ 5 kilometers so many lines will be going. The water supply project of Telangana is going to have a pipeline of 1,27,000 kilometers pipeline. That is about 3 times around the globe. అంత పెద్ద పైప్ లైన్ నెట్వర్క్ ఇక్కడ రాబోతూ ఉంది. మెయిన్ ట్రంక్స్, సబ్ ట్రంక్స్ అండ్ ది సప్లై పైప్స్ అవన్నీ కూడా ఉంటాయి. త్వరలోనే మీరు చూడబోతూ ఉంటారు. ఆ ఫ్యాక్టరీ అది అద్భుతంగా, ఆ ప్రాజెక్టు చాలా గొప్పగా టేకప్ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇది సోషల్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దానికోసం ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇంత ఇంటిగ్రేటెడ్గా దాన్ని టేకప్ చేశాను నేను. ఎందుకంటే నేను సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ కోసం కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్ నీళ్లు తెచ్చి 186 విలేజెస్కు నిరంతరంగా ఇచ్చాం. ఆ మోడల్ని ఇప్పుడు నేను ఇక్కడ ఎంటైర్ తెలంగాణకు రిపీట్ చేస్తూ ఉన్నాను. వితిన్ 2.5 years టు కమ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, every house of Telangana will have a in-house drinking water tap, treated drinking water, portable drinking water tap. Each house will have it. ఆ ప్రకారంగా దాన్ని తీసుకున్నాం. దానికి లక్కీగా చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ముందుకు వచ్చారు. ఇప్పటికే అడుకో ఒక 10,000 crores ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నాబార్డ్ ఒక 3,000 crores ఇవ్వడానికి ముందుకు వచ్చింది. జిందాల్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ మెయిన్ ఓపీ జిందాల్ ఒక ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ల్యాండ్ ఇన్ ఇండియా 9th of this month. 9th వచ్చి ఉంటారు ఆయన బహుశా ఇప్పటికి. ఆయన వచ్చిన తర్వాత నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు ఆయన. దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దాన్ 10,000 crores of rupees into this water grid ప్రోగ్రామ్. అది కాకుండా కే వాటర్ అని చెప్పి కొరియా వాటర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి అడుగుతూ ఉన్నారు. వీఆర్ ఆల్సో పార్ట్నర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఈ విధంగా దాని డబ్బులో కూడా మనకు కొదవ లేదు. ఆ ప్రకారంగా ఆ వాటర్ సప్లై ప్రాజెక్టు షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడ అడిగినా యు ఆర్ లక్కీ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ట్రీటెడ్ వాటర్ ఫర్ యువర్ ఇండస్ట్రీ. రా వాటర్ కూడా కాదు, మీ వర్క్ ఫోర్స్ కావచ్చు, మీ ఇండస్ట్రీస్ కావచ్చు, దేశంలో ఎక్కడ లేని విధంగా క్లీన్ వాటర్ సప్లైస్ విల్ బి దేర్. మీకు ఇండస్ట్రీకి ఉంటుంది. వాటర్ స్కార్సిటీ కూడా వీఆర్ ఓవర్కమింగ్ దట్ ప్రాబ్లమ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3, క్లీన్, హ్యాజిల్ ఫ్రీ, కరప్ట్ ఫ్రీ బ్యూరోక్రసీ, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు చాలా బాధలు పడ్డారు కదండి. ఒకరోజు ప్రదీప్ చంద్ర గారు నాకు చెప్పలేదు, నీ పేరు చెప్పను కానీ ఒక ఆయన చాలా ఇబ్బంది పెట్టినాడు పారిశ్రామికవేత్తలు. వారు నాకు చెప్పకుండా ఏం చేసినారంటే నన్ను అక్కడ తీసుకెళ్ళినారు, మహబూబ్ నగర్కి తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పించినారు ఆ ఇండస్ట్రీస్తో. ఏమైందంటే సార్ ఇట్లా సమస్య ఉంది, సో పర్సన్ అంటే హెలికాప్టర్ దిగి నేను ప్రదీప్ చంద్ర మేమంతా ఇంటికి వెళ్ళి మేమంతా చీఫ్ సెక్రటరీ గారిని పిలిపించి ఐ హ్యావ్ నాట్ ఈవెన్ లాస్ట్ 1 minute ఆఫ్ టైం వీ హ్యావ్ షిఫ్టెడ్ దట్ జెంటిల్మెన్. ఈ చవతల పడేసినాం. మేము ఇంత ప్రమోషన్ చెప్తుంటే కూర్చొని కోట్ల లంచాలు అడిగితే ఎట్లా జరుగుతుంది, ఇది మిస్ మ్యాచింగ్ ఉందని చెప్పి ఈ చవతల పడేసినాం. ఆ రకంగా ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఐ టోల్డ్ ఇన్ సింగపూర్ అండ్ ఐ టోల్డ్ ఇన్ సో మెనీ బిజినెస్ ఫోరమ్స్లో చెప్పాను. మీకు కూడా నేను చెప్తా ఉన్నాను. మీరైతే మా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు లేదా కొంతమంది బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, మేమంతా పూర్తి చేసుకున్నాం, చట్టం పాస్ చేసినాం శాసనసభలో, దాన్ని లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. వనిత గారు వస్తామని వారికి చెప్పాను, అమ్మ మిమ్మల్ని అందరినీ పిలిచి, ఆల్ ఇండియా ప్లేయర్స్ కూడా పిలిచి, సిఐఏ ఆల్ ఇండియా వాళ్ళని కూడా పిలిచి, ఇంకా ఇతర పారిశ్రామిక రంగాల వాళ్ళందరినీ కూడా పిలిచి చాలా పెద్ద ఎత్తున నాకు లాంచ్ చేయాలని ఉంది. వన్స్ లాంచ్ వితిన్ 15 days పర్మిషన్లను రావాలి, క్లియరెన్స్లను రావాలి. అది కూడా రైట్ కింద మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దిస్ ఈజ్ ది రైట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ టు గెట్ ద క్లియరెన్స్. మేము యాక్ట్లో అదే పెట్టాం. దిస్ బికమ్స్ వన్స్ దట్ యాక్ట్ బ్రింగ్స్ ఇన్ టు ఫోర్స్, ఆటోమేటికల్లీ ఇన్వెస్టర్కి, ఇండస్ట్రియలిస్ట్కి అది ఒక రైట్ కింద వస్తుంది ఫర్ గెటింగ్ ది క్లియరెన్సెస్, అలొకేషన్స్ అండ్ అలాట్మెంట్స్. దాన్ని నేను ఏం చెప్పినా అంటే, ఒక ఆయన పిరామల్ గ్రూప్ అని వచ్చినాడు. ఆయన అయితే చాలా సంతోషపడ్డాడు.
ఎట్లా ఉంటుంది మీరు ఇట్లా చేస్తారంటే నేను చెప్పాను చేస్తాం డెఫినెట్గా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే ఐ హ్యావ్ ఎ విల్ అండ్ వీ విల్ ఫైండ్ ద వే. మీరు సరేనండి బ్యూరోక్రాట్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తారని వీ విల్ కంట్రోల్ ఇట్ దేర్ ఆర్ వేస్ అని చెప్పినాం. పద్ధతి ఏంటంటే ఇప్పుడు మేము ఒక రెండు చోట్ల మాకు నిన్న కూడా నేను ఈరోజు కూడా చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన ఉదయం నిన్న మాట్లాడినాం. దోస్ 2 things వీ హ్యావ్ టు అడ్రస్ నౌ. లోకల్ పోతే వాళ్ళు మంచి వాళ్ళే కానీ పాపం అర్థం కాదు, వాళ్ళకు మ్యాగ్నిట్యూడ్ అర్థం కాదు. ఇంత పెద్ద పరిశ్రమ ఇన్ని వేల కోట్లతో ఇన్ని వందల కోట్లతో మా ప్రాంతంలో వస్తే మాకు జరిగే లాభం ఏందో వాళ్ళకి అర్థం కాదు. ఆయన ఏమనుకుంటాడంటే నేను సర్పంచ్ని కాబట్టి నా పర్మిషన్ తీసుకోవాలి. ఆయన ఇంత సర్పంచ్ కానీ ఇంత పెద్ద ఇండస్ట్రీని ఆపేస్తాడు. అట్లా జరుగుతూ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ అట్లా ఉన్నాయి. మీరు అర్బన్ లోకల్ బాడీస్లో కానీ గ్రామ పంచాయతీలలో కానీ పర్మిషన్లు కూడా తీసుకునే అవసరం లేకుండా మొత్తం అంతా గవర్నమెంటే ముందే పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా కరప్ట్ ఫ్రీ కావాలంటే ఆ మోడల్ కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఐలా ఏ విధంగా ఉందో దానికన్నా ఇంకా బెటర్ వేలో మీరు లోకల్ బాడీస్ దగ్గరికి పర్మిషన్కి వెళ్ళకుండా అది కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. నేను అతను అడిగితే పీరామల్ గ్రూప్ ఆయన చెప్పాను వాట్ ఇట్ ఈస్ మిస్టర్ రావు అని అడిగినాడు. ఆయన సింగిల్ విండో ఇండస్ట్రీ అని చెప్పాను. సింగిల్ విండో పాలసీ అంటే దేర్ ఆర్ సో మెనీ సింగిల్ విండోస్ అన్నాడు ఆయన. ఐ ఫ్లాట్లీ టోల్డ్ హిమ్ ఆల్ దోస్ సింగిల్ విండోస్ ఆర్ విత్ గ్రిల్స్ బట్ తెలంగాణ సింగిల్ విండోస్ వితౌట్ గ్రిల్స్ అని నేను చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఐ అష్యూర్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బికాస్ ఐఎమ్ పర్సనల్లీ సూపర్వైజింగ్ దిస్ మ్యాటర్. ఐఎమ్ నాట్ లీవింగ్ ఇట్ టు మిస్టర్ జూపల్లి కృష్ణారావు ఈవెన్. Right in front of him I am telling because there will be a chasing cell in my own office headed by a very good clean officer. CMOలోనే డైరెక్ట్గా చేజింగ్ సెల్ ఉంటుంది. నేను ఎంతవరకు చెప్పానంటే ఆ పిరామల్ గ్రూప్ కానీ ఇంకో గ్రూప్ కానీ సైరస్ మిస్త్రీ టాటా కంపెనీ చైర్మన్ వచ్చినప్పుడు చెప్పాను, క్లియర్గా చెప్పాను నేను, జెంటిల్మెన్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ఆల్ ఫార్మాట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. యూ కెన్ యాజ్ వెల్ డౌన్లోడ్ అండ్ సెండ్ ఇట్ ఎలక్ట్రానికలీ. అది పంపించండి, మేము చూసుకుంటాం, మిమ్మల్ని పిలుస్తాం. యూ విల్ బి ఇన్వైటెడ్ టు హైదరాబాద్. యాజ్ యూ టచ్ డౌన్ ఇన్ శంషాబాద్, యూ విల్ బి ఏ ప్రోటోకాల్ ఆఫీసర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ది శంషాబాద్ ఎయిర్పోర్ట్ and they will receive you and you will be straight brought to my office only, nowhere else. Straight in Adarke vastaru and I will have a short discussion with you over a cup of coffee or tea and you will be again requested to get back to your business. You will not take much of your time. This exercise we are doing, why? Because only to know the genuinity of the investor. Sometimes, as you know, some bogus people also come and make lot of nuisance. To overcome that problem, for a little scrutiny kind of thing, to know the genuinity of the investor, 10 days, you people need not go. I assure you, you will see this happening within a fortnight or so. We have planned everything. We are going to launch it very shortly. No industry, no investor will go to offices. Going to offices will be no more in Telangana. Your application goes to offices. How it goes? The chasing cell of the Chief Minister office will process the application to all the departments, right from the fire station to the electrical department and to Mr. J.S. Ranjan, who allots the land to you, another gentleman who allots you the water, another gentleman who allots you the power. Everywhere the chasing cell of CMO will process the application, get it back within 8 days. After 11th day or 12th day, you will again receive a telephone call. That gentleman, please come back. Again, you will be received and again you will be brought to my office only. By the time you reach my office, a packet of clearances, everything, allotment of land, water, power, everything will be there, put into one envelope. It will be given to you by me only, not by anybody else. This is what I promise. After hearing this, the gentleman in Singapore and Mr. Piramal, Mr. Cyrus Misri, all of them told me, Mr. Rao, if you are doing this really, I said I am doing this. This will be hassle free. Yes, this will be hassle free. Corrupt free, corrupt free. I assure you. Then they said, if this is the case, हमको पूरा हैदराबाद ही आना पड़ेगा. Please welcome. हम अच्छा बिरयानी भी खिलाएंगे. Hyderabad is a good host. We will host you everything. So this is what we are going to create. This is my imagination about the industry of Telangana. As you are already partners in improving the economy of Telangana, in building the stature of Telangana, I welcome you all to propagate this among all other industries, all other entrepreneurs,
మై హంబుల్ రిక్వెస్ట్ యూ, మీరు ఇప్పటిదాకా కష్టపడి పనిచేశారు. ఎన్నో కష్టాల మధ్య, కరప్షన్ మధ్య, కొరతల మధ్య, కోతల మధ్య చాలా బాధలు మీరు అనుభవించినారు. ఆఫ్టర్ 2 months there will be no power cut. This is a word by KCR, not by anybody else. ఆ విధంగా తప్పకుండా అవసరం వస్తే కొనైనా సరే మీకు సప్లై చేస్తాం, కానీ మీకు మాత్రం పవర్ కట్ ఉండదు. ఈ 2 monthsలో షార్ట్ పీరియడ్, ఎండ్ ఆఫ్ మార్చ్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఏప్రిల్, దట్ ఇస్ ద పీక్ టైం ఫర్ అగ్రికల్చర్ రోడ్. ఎందుకంటే మనకు లైన్స్ లేదా లింకేజ్ లేకపోవడం మూలంగానే ఆ ఇబ్బంది. ఆ 10-20 daysలో మీకు ఏదైనా చిన్నపాటి డిస్రప్షన్, ఫ్యూ అవర్స్ అట్లా వస్తే రావచ్చు, కానీ అదర్వైజ్ నో పవర్ కట్స్ టు ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ. వన్స్ వీ పాస్ త్రూ దిస్ సమ్మర్, ఆ తర్వాత మీరు పవర్ కట్ మర్చిపోవచ్చు. దట్ లీవ్ ఇట్ టు మీ. ఐ విల్ గివ్ యూ మై టోల్ ఫ్రీ నంబర్. ఈ పవర్ ఈజ్ నాట్ కమింగ్, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ మీ ఏ రేంజ్. సో ఆ రకంగా మనం టైప్ పెట్టుకుంటాం. ఇంకా ఒక మంచి మాట కూడా నేను చెప్తా ఉన్నాను. యాజ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ముంబై, ఐ టోల్డ్ ది పవర్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ చుట్టూ ఉండే ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఫిక్సప్ సమ్ రేడియస్ అండ్ మేక్ ఇట్ అన్ ఐలాండ్ కైండ్ ఆఫ్ థింగ్. దీని సప్లై సెపరేట్గా ఉండాలి. వార్దా డిస్ప్లే లైన్ వస్తూ ఉంది కాబట్టి, మహేశ్వరం కనెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక ఐలాండ్ మాదిరిగా చేయండి. దేశంలో ఎక్కడ పోయినా సరే ముంబై సిటీ వాళ్ళు ముంబై నెవర్ స్లీప్స్ అంటారు, 1 second కూడా పవర్ పోదని చెప్తారు. అట్లనే హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అనే పరిస్థితి మనం రావాలి. హైదరాబాద్లో 1 second కూడా పవర్ కట్ ఉండదనే పరిస్థితి మనం రావాలంటే ఒక ఐలాండ్ టైప్ ఆఫ్ దీన్ని స్ప్లిట్ చేసి దీని సప్లై సిస్టమ్ వేరే పెట్టినట్టయితే ఇండస్ట్రీ సేఫ్, సిటీ సేఫ్, సిటిజన్స్ ఆర్ సేఫ్, అండ్ దిస్ ఈజ్ బౌండ్ టు బికమ్ ఏ స్మార్ట్ సిటీ ఆల్సో. ఆ రకంగా అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. థింగ్స్ ఆర్ అండర్ వే. ఆ రకంగా అది కూడా తయారవుతుంది. త్వరలోనే మీరు అందరూ చూడబోతారు. వీ విల్ షేర్ దిస్ జాయ్. అందరం కలిసే ఆ ఆనందాన్ని కూడా పంచుకుంటాం. సో ఆ రకంగా మనం ముందుకు పోతాం. ఈ పద్ధతులలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఉంటుంది. నేను వనిత గారు, భూపేంద్రరావు గారు, ఇంకా కొంతమంది మిత్రులు, అనిల్ ఏపూర్ గారు, వీళ్ళంతా వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇట్లా ఉంటుందమ్మా అంటే, సార్ మాకు ముగ్గురు చెప్తే కాదు, మీరు వచ్చి చెప్పాలా. శివాజ్ ఇన్సిస్టింగ్ అపాన్ మీ, మీరు వచ్చి సిఐఐ కాన్ఫరెన్స్లో చెప్పండి, ఫస్ట్ యానివర్సరీ బాగుంటుంది మీరు వస్తే అని చెప్తే, దాంతో వారి డిమాండ్ మేరకు నేను వచ్చాను. ఐఎమ్ హ్యాపీ టు బీ అమంగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ హావ్ షేర్డ్ మై వ్యూస్ విత్ యూ. ఈ రకంగా 100% నేను చేసి పెడతాను. తెలంగాణ విల్ బికమ్ ఏ నంబర్ 1 ఇండస్ట్రియల్ స్టేట్ ఇన్ ద కంట్రీ యాజ్ రీచ్డ్ బై రాజశ్రీ పతి గారు. ఐ అష్యూర్ యూ బై ఆల్ మీన్స్ యూ కెన్ మేక్ ఇట్ ఏ నంబర్ 1 సిటీ. అండ్ మీకు ఇంకో కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చినారు, ఆ సీఈఓ వాళ్ళంతా వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు, సార్ ఒక పోలీస్ స్టేషన్ పెట్టించాను సార్ మా దగ్గర అని. వాళ్ళ ఇండస్ట్రీ ఆది బట్టలు ఉంది. నేను ఎందుకంటే మీకు పోలీస్ స్టేషన్ ఎందుకే బాబు, మామూలుగా వద్దంటారు మీరు పోలీసు వాళ్ళను, మీకెందుకని అడిగితే, లేదు సార్ మా దగ్గర 8,000 ఉమెన్ ఫోక్ వర్క్ చేస్తూ ఉన్నారు, మా 27 అవుట్ ఆఫ్ 27,000 సమ్వేర్ సమ్ న్యూస్ అండ్ సక్కర్స్, మొత్తం అంతా మహిళలంతా కూడా మేము రామ్ పనికంటారు, ఆ డేంజర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ కావాలి సార్. Recognizing that importance, nobody will be able to believe. Third day, the same day the police station was sanctioned, second day it was established, and third day by 10:30 it was inaugurated as a full-fledged police station. Genome Valley, మనందరికి తెలుసు. జినోమ్ వ్యాలీ, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కూడా మనందరికి తెలుసు. నేను చాలా సర్ప్రైజ్ అయినా, మన బయోటెక్ ఇండస్ట్రీ చాలా లార్జ్ స్కేల్లో వచ్చే ప్లేస్లో ఎందుకో ఏమో మరి గత నాకు తెలియదు, there was no fire station. I said do it immediately. Within days అక్కడ కూడా ఫైర్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసినాం. అది చూసి చెర్లపల్లి వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి, సార్ మా దగ్గర కూడా ఫైర్ స్టేషన్ అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు కూడా వితిన్ డేస్ మంజూరు చేసినాం, ఎస్టాబ్లిష్ కూడా చేసినాం. ఎందుకైనా మంచిది, డిమాండ్ ఎక్కడెక్కడ వస్తుందని చెప్పి బడ్జెట్లో ఇంకో కొత్త 15 ఫైర్ స్టేషన్లు శాంక్షన్ కూడా తీసుకున్నాం. ఎక్కడైనా సరే అవసరం చోట పంపచ్చు అని చెప్పి. దీంతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా మా మిత్రులు శేఖర్ రెడ్డి గారు ఇక్కడ కూర్చున్నారు, చాలా ఇంపార్టెంట్ ఉంది. దాంతో అయితే పిచ్చి కరప్షన్ ఉంది. దేశంలో ఇప్పుడు మీడియా ఉన్నారేమో నాకు తెలియదు, వీళ్ళు పెద్ద బ్లో ఆఫ్ చేస్తారు మళ్ళీ. ఈ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో పర్మిషన్ పోదామంటే పెద్ద నరకలోకం పోయినట్టున్నది. అది ది వర్స్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంది. ఒక సామెత చెప్తుంటారు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఇన్స్పెక్టర్ అనేది ఉంటాడు, ఆయన భార్య పేరు మీద ఇల్లు కడితే కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు గురించి ఏదైతుందో దాని ఎస్టిమేట్లో ఇంక్లూడ్ చేస్తారట ఆయన. ఈవెన్ ఇఫ్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిజ్ వైఫ్. ఇంకా అలవాటు అంత ముదిరిపోయినది వాళ్ళకు. సో నౌ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డెవలప్ సర్టన్ సిస్టమ్స్ దట్ కరప్షన్ స్కోప్ లేకుండా చేస్తే పోతుంది. ఆ స్కోప్ పెట్టి నువ్వు తీసుకోవాలంటే ఎవరు ఊరుకుంటారు, అది సాధ్యం కాదు. కాబట్టి అది లేకుండా రియల్ ఎస్టేట్లో కూడా ఇబ్బందులు లేకుండా, రియల్ ఎస్టేట్ వాళ్ళనైతే పరమ దుర్మార్గంగా హింస పెడతా ఉంటారు. అవి లేకుండా ఉండాలంటే
కొన్ని ఫార్మాట్స్ డెవలప్ చేయమని చెప్పాం, జరుగుతూ ఉంది. శేఖర్ రెడ్డి గారిని మనం అనుకోకుండా ఫోన్ చేస్తే వారు చెన్నైలో ఆ సౌత్ ఇండియన్ చాప్టర్లో వారి మీటింగ్లో ఉన్నారు. అక్కడ వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పాను నేను. వీఆర్ డెవలపింగ్ సర్టెన్ ఐడియాస్. ఎందుకంటే ఒక పెట్టి ఆన్లైన్ ఫీడ్ చేస్తే దానికి ఫిట్ అయితే ఆయన మున్సిపాలిటీ ఆఫీస్కి పోవాల్సిన అవసరమే లేకుండా చేస్తూ ఉన్నాం. పే ద ఫీజ్ ఆన్లైన్ అండ్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. ఆ ప్రకారంగా చేద్దామనేటువంటి ప్లాన్స్ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇట్లా చేస్తే తప్ప మనం ప్రోగ్రెస్ కాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ఊరికే ఉపన్యాసాలు చెప్తే రాదు. నిజంగా సిస్టమ్స్ హ్యావ్ టు బీ ఇన్ ప్లేస్. కరప్ట్ ఫ్రీ చేయాలంటే దానికి మార్గం పట్టాలి, అనుసరించాలి. పొలిటికల్గా నాన్ కరప్ట్ ఉంటే కూడా సరిపోదు, కింద బ్యూరోక్రసీ కూడా నాన్ కరప్ట్ కావాలి. మ్యాక్సిమం ఎంతవరకు మనం అవాయిడ్ చేయగలుగుతామో అంతవరకు చేసే ప్రయత్నం మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో చాలా నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. టు ఎన్ష్యూర్ లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ పీస్ ఆఫ్ ఎఫర్ట్. ఇంతకుముందు అసలు పోలీసులకు డబ్బులు ఇచ్చేది కాదు. ఇంతకుముందు ప్రభుత్వాల్లో కల్చర్ ఏంటంటే కూడా అన్న అంటే నువ్వు దేశం మీద వాడు బతుకు అని అర్థం. అట్లా కాకుండా పోలీస్ కూడా స్మార్ట్ పోలీస్ చేయడానికి, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ చేయడానికి వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడ సిటీలో పోలీస్ నిర్వహణకు అక్కడ అనార్కిగా గందరగోళంగా వాళ్ళు వచ్చిన వాడిని బెదిరించి స్టేషనరీకి వాళ్ళకి డబ్బులు లేవు, పోలీస్ స్టేషన్ నిర్వహణకు డబ్బులు లేవు. అదే సిటీలో అయితే 75,000 రూపీస్ పర్ మంత్ శాంక్షన్ చేశాం. టౌన్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే 50,000 రూపీస్ పర్ మంత్ చేశాం. రూరల్ ఏరియా ఉండే పోలీస్ స్టేషన్కి పర్ మంత్ 25,000 రూపీస్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం ఇస్తూ ఉన్నాం. దిస్ వాజ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు లేదు. చెప్పిన మీరు క్లీన్గా ఉండాలా, చిల్లర మల్లర కరెక్ట్ చేద్దని చెప్పి ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఒక డాక్టర్ గారు పాపం నాకు తెలిసిన ఆయన ఏదో పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన దగ్గర పోయినాడు వెరిఫికేషన్ కోసం. నార్మల్ కోర్సులు ఆయన ఒక 500 ఇస్తారు వాళ్ళకి వచ్చిన వాళ్ళు. ఈవెన్ తప్పు రాయగలరని భయంతో కూడా ఇస్తారు. అయితే అక్కడ ఇచ్చినారు. ఇస్తే ఆ పోలీస్ కానిస్టేబుల్ సార్ మాకు మొన్న ఫిట్మెంట్ బాగా ఇచ్చినారు సీఎం గారు, దండి ఏమన్నా సరే 500, 100 మేము తీసుకోవద్దు అనుకుని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చినారు ఆ కానిస్టేబుల్. దట్ డాక్టర్ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఈ టెలిఫోన్ మీ బ్యాక్. ఆయన నా నెంబర్ తీసుకొని టెలిఫోన్ చేసి సీఎం గారు నిజంగా నాకు చాలా సంతోషం ఇచ్చినాడని చెప్పిండు. ఈ రకమైన వార్తలు వినే పరిస్థితులు రావాలి. ఇది పోవాలంటే అవసరం ఉన్న వాళ్ళని ఆదుకుంటూ అవసరం ఉన్న చోట గ్యాప్స్ భర్తీ చేసుకుంటూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఓవర్ నైట్ రాదు. మీ అందరికీ కూడా తెలుసు. కొంచెం కష్టపడతా ఉంటే ఒక దశ పోతున్న కొద్దికి అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఐ థింక్ గాడ్ విల్ బ్లెస్ us. తప్పకుండా విజయం సాధిస్తామని అనుకుంటా ఉన్నాం. ఆ రకంగా తెలంగాణలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ కల్చర్ గత తరాల నుంచే మనకు వచ్చినటువంటిది ఇక్కడ ఇంకా బాగా జరగాలి. పెద్దలు మోహన్ రెడ్డి గారు మన దగ్గర ఐటీ ఇండస్ట్రీ ఉన్నటువంటి పరిస్థితి గురించి మేము చర్చ చేసినాం. అది ఇంకా అద్భుతంగా పికప్ అయ్యే పరిస్థితి ఉంది మనకు. ఈ మధ్యనే మాట్లాడినాం. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్తో, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్తో, కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినాం. అమ్మ మీరు మాకు ఉచితమైన ఇన్సెంటివ్స్ ఇవ్వండి దయచేసి. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మేము పరిశ్రమ పెడతామంటే వద్దని చెప్పినాం మేము. 4 రోజులు ఆగండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు యాజ్ మ్యాండేటెడ్ బై ది పార్లమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది. ఆ ఇన్సెంటివ్స్ యూ విల్ బి గ్రేట్లీ బెనిఫిటెడ్. ఈ ట్యాక్స్ హాలిడేస్ తర్వాత ఎక్సైజ్ పన్ను మినహాయింపు ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారని చెప్పినాం. ప్లీజ్ ఎక్స్పీడియేట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను రిక్వెస్ట్ కూడా చేసినాం. మోదీ గారు మీరు మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు, మేము కూడా మేక్ ఇన్ తెలంగాణ చేస్తే కదా మేక్ ఇన్ ఇండియా వచ్చేది, మరి ఇవ్వండి ఇన్సెంటివ్స్ అంటే తప్పకుండా ఇస్తామని చెప్పారు. ఆయన ఎట్లా కొత్త ఇండస్ట్రీ ఫ్రెండ్ కూడా ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఐ థింక్ హీ విల్ డెలివర్ ద గూడ్స్. అవి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలకు మనకు మరింత వెసులుబాటు కూడా మనకు కలుగుతుంది. ఆ రకంగా వనిత గారు చెప్పారు, రాజశ్రీపతి గారు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు, మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా చెప్పారు. ది ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్, ఇట్ వాజ్ ఈవెన్ సర్ప్రైజింగ్ టు మీ ఆల్సో, చీపర్ దాన్ ది ల్యాండ్స్ ఇన్ నాగ్పూర్. నాట్ టు కంపేర్ విత్ బెంగళూరు, ముంబై, చెన్నై కాదు, నాగ్పూర్ కంటే కూడా చీపర్ ల్యాండ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. యాజ్ మెన్షన్ బై మోహన్ రెడ్డి గారు, ఐ హ్యావ్ టేకెన్ వెరీ హార్డ్ స్టెప్స్ టు మినిమైజ్ ది నెంబర్ ఆఫ్ దిస్ థర్డ్ రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. వాళ్ళు నన్ను తిట్టినారు, కోపానికి కూడా నేను చెప్పిన ఐ డోంట్ మైండ్, నో ప్రాబ్లం. బట్ ఇంజనీర్లుగా బయటకు వచ్చేవాళ్ళు దే మస్ట్ బి రియల్ ఇంజనీర్స్. ఇంజనీర్ వచ్చిన వాడు హోమ్ గార్డ్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నవాడు పోలీస్ కానిస్టేబుల్ నేను ఇదేం దిక్కుమాల దందా, ఇది పనికొచ్చేది కాదు, రాష్ట్ర గౌరవానికి కూడా మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పినాం. వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇంజనీరింగ్లో ఐటీ కోర్సెస్లో ఉండే విద్యార్థులను వాళ్ళకు హౌస్ సర్జన్ ట్రైనింగ్ లాగా వాళ్ళకు కరికులంలో కొద్దిగా చేంజ్ ఇచ్చి ఐటీ ఇండస్ట్రీకి వాళ్ళని అప్పచెప్పబోతూ ఉన్నాం. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం 6 months 8 months వరకు ప్రాక్టికల్స్ లాగా అయిపోతుంది.
మెకానికల్ దానిలో ఉన్న వాళ్ళను మ్యానుఫ్యాక్చరింగ్ దానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. సివిల్ సైడ్ ఉన్న వాళ్ళను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఇట్లా ఫార్మా సైడ్ ఉన్న వాళ్ళను ఫార్మా ఇండస్ట్రీకి అనుసంధానం చేయబోతూ ఉన్నాం. ఎట్లయితే మన వాళ్ళు మెడిసిన్ చేసే విద్యార్థులు హౌస్ సర్జన్ చేస్తారో అట్లా వీళ్ళు కూడా పనిచేసినట్టయితే వీళ్ళకి బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్యాంపస్ రిక్రూట్మెంట్ బాగా అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి ఆ సిస్టమ్ కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మోహన్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ గారు వాళ్ళంతా కృషి చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇట్లా కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వచ్చినా వాటి మనకే అంత తెలుస్తుందని కాదు, మనం ఎప్పుడు గొప్ప వాళ్ళం కాదు. అన్నీ ఎక్కడ ఏ కొత్తదనం వచ్చినా ఏది వచ్చినా ఎక్కడ ఏ ఇన్నోవేషన్ వచ్చినా దాన్ని అందిపించుకోవాలా, మనందరం కలిసి మళ్ళీ చర్చించుకోవాలా టైం టు టైం. అండ్ వీ హ్యావ్ టు డిసైడ్ అపాన్ అండ్ ఫోర్జ్ అహెడ్, గో ఫార్వర్డ్. ఇది ఈ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం గుజరాత్ను కూడా అధిగమించే స్థాయికి మనం పోదాం అనేటువంటి ఐ ఆల్వేస్ డేర్ టు డ్రీమ్. పెద్దగా అనుకుంటేనే పని మొదలు పెడతాం, మనం బరువు ఎత్తుకుంటేనే మోస్తాం. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా సరే మొదటి అడుగుతోనే ప్రారంభమైంది. ఆత్మవిశ్వాసంతో అడుగు వేస్తే తప్పకుండా 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణం కూడా పూర్తి అవుతుంది. దట్ హాస్ బీన్ ప్రూవ్డ్ మెనీ ఏ టైమ్ ఆన్ ద గ్లోబ్. కాబట్టి మనం కూడా పెట్టుకున్నటువంటి లక్ష్యాలు అధిగమించడానికి ఐఎమ్ టోటలీ విత్ యూ. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ టోటలీ విత్ యూ. ది మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇస్ ఆల్సో an experienced political leader, fully knows well. He was also active participant in the movement of Telangana. ఇప్పుడు తెలంగాణ గ్రోత్ ఎంత అవసరమో బాగా తెలిసినటువంటి వ్యక్తి పరిశ్రమల మంత్రి కూడా ఉన్నారు. మీరందరూ లక్కీ దానికి. ఆ రకంగా అందరం కలిసి ముందుకు పోదామని తెలియజేస్తూ, మా అందరికంటే ఎక్కువ ముఖ్యంగా మా ప్రదీప్ చంద్ర గారు వెరీ డైనమిక్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ, వెరీ క్లీన్, వెరీ గుడ్ ఆఫీసర్. వారు మీకు అండగా ఉంటారు అన్ని సందర్భాలలో. ఆ రకంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్.